వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. ఆత్మీయత అనురాగాలకు వేదికగా ఈ నెల 18న మంగళవారం ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి వారి మామిడి తోటలో నాయి బ్రాహ్మణుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణుల కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్య వేదిక ఖమ్మం నగర అధ్యక్షులు ఎలవందల జగదీష్ నాయి, ఉద్యోగ సంఘ నాయకులు దేవరకొండ సైదులు నాయి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కొలిపాక బాబురావు పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐకమత్యమే లక్ష్యంగా నవంబర్ 18న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఒక దగ్గరకు రావడం గొప్ప. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి అన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం జరిగే వన మహోత్సవాలు నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి వేదిక అవ్వాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే నాయి బ్రాహ్మణ వన సమారాధన ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున 18వ తారీఖు మంగళవారం చెరుకూరి మామిడి తోటలో ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, కార్మికులు, మరి వృత్తిదారులు అందరూ కలిసి ఒకే వేదికగా ఉమ్మడిగా చెరుకూరి మామిడి తోటలో రేపు మంగళవారం పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. కుటుంబ సమేతంగా నాయి బ్రాహ్మణ సంఘీయులందరూ కదిలి రావాలని మనసార కోరుకుంటున్నా. ఖమ్మం నగర అధ్యక్షుడిగా నేను ప్రతి ఒక్కరిని జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సంఘీయుడు కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. మన నాయి బ్రాహ్మణ ఐక్యత బలం చాటుకోవాల్సిన సందర్భం కాబట్టి మన అందరం కలిసి చెరుకూరు మామిడి తోటలో ఆ కుటుంబ సమేతంగా స్నేహంతో కుటుంబ వనభోజనాలు చేసుకొని అందరం కూడా పెద్ద సుఖ సంతోషాలతోటి ఈ కార్తీక వనభోజనాలు చేసుకోవాలని, దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు రిటైర్డ్ IPS ఆఫీసర్ గారు వస్తున్నారు, దిగ్యాల అశోక్ గారు, అట్లనే రాష్ట్ర నాయకులు గారు వస్తున్నారు, అట్లనే జిల్లా నాయకులు వస్తున్నారు, ఉద్యోగ సంఘ నాయకులు వస్తున్నారు. అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాన్ని, ఈ వన సమారాధాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాయి, జై నాయి, నాయి బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. మేము గత 10 సంవత్సరాల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాం. షాపులు, ఉద్యోగస్తులు కలిసి వనభోజనాల కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం సక్సెస్ అయింది. ఇటు షాపులు, ఉద్యోగస్తులు కూడి వచ్చే వృత్తిదారులు 18వ తారీఖు వనభోజనాల కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై నాయ్. ఎప్పుడు కూడా వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుగుతుంది. కానీ ఈసారి నాయి బ్రాహ్మణ సేవా సంఘం మా అధ్యక్షులు ఎలగందల జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని మండలాల గ్రామాలలో నాయి బ్రాహ్మణులందరూ కలిసి రావాలని, అందరం కలిసి భారీ ఎత్తున నిర్వహించాలని మా జగదీష్ గారు నిర్ణయించారు. అలాగే ఉద్యోగ సంఘ సైదులు గారు వారు కూడా కలిసి రావడం జరిగింది. ఈసారి జిల్లా వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సోదరులు, ఖమ్మం నగరంలో ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఒక చెరుకూరు తోటకు వచ్చి వనభోజన కార్యక్రమాల్ని వేల సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయి బ్రాహ్మణ క్షౌరవృత్తిదారులు మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇతర పనులలో ఉన్నవారు, ఉద్యోగ ఎంప్లాయీస్ కలిసి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి వేదికని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా విడివిడిగా చేసుకుంటున్నాం. ఈసారి కలిసి ఒక శుభ పరిమాణంగా ఈ వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరియు జిల్లా నలుమూలన ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కదిలి వచ్చి ఈ యొక్క వన సమారాధన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై నాయ్. తోటి సంఘ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, నాయి బ్రాహ్మణ సంఘం నుండి మేము వృత్తిదారులం. మా దాంట్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. చాలాసార్లు వాళ్ళు విడివిడిగా, వాళ్ళు వేరుగా, మేము వేరుగా వనభోజన మహోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రావడం మాకు చాలా బాధ అనిపించింది. ఈసారి అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని, కలిసిమెలిసి ఉండాలని. మా దాంట్లో ఉద్యోగస్తులు ఎవరో కూడా మా కులంలో మా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు హయ్యర్ ఆఫీసర్ ఎవరంటే లోయర్ ఆఫీసర్ ఎవరో తెలవట్లే. ఇవన్నీ కలిసి ముందుకు పోతే
కలిసిమెలిసి వనభోజనాల్లో అందరూ చర్చించుకొని పరిచయాలు చేసుకుంటే చాలా బాగుంటుందని ఇట్లా ముందుకు పోవాలని వనభోజనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ జగదీష్ గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవం ఎన్నికైన మొట్టమొదటిసారి జగదీష్ గారి నాయకత్వంలో సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఖమ్మం పట్టణం ప్రతి ఇంటి నుంచి అందరూ ఫ్యామిలీలు అందరూ రావాల్సిందిగా విజయవంతంగా కోరుకుంటున్నాము. అట్లనే గత 4-5 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ మేమందరూ కలిసిపోవాలని ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సంవత్సరం ఇది సక్సెస్ అయింది. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. విజయవంతం చేయాల్సిన మండలాలు ఖమ్మం పట్టణము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలందరినీ రమ్మని కోరుకుంటున్నాము. దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు మీడియా మిత్రులందరూ మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.